ఈ వీడియోని అందరూ చూసేలాగా వీలైనంత ఎక్కువ మంది షేర్ చేసి స్వామివారి దర్శనం అందరికీ జరిగేలా చేస్తారని కోరుకుంటున్నాను. జగన్నాథుడు సకల లోకాల నాథుడు, పరిపాలకుడు, సమస్తం తానైన వాడు ఆ పురుషోత్తముడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతారం దాల్చి రక్షిస్తాడు. శ్రీహరి ధరించిన దశావతారాలకు అతీతమైన అవతారమే శ్రీ జగన్నాథ అవతారం. ఆ జగన్నాథుడిని దర్శించాలంటే ఒడిశా రాష్ట్రంలో పూరికి వెళ్లాల్సిందే. అయితే మన రాష్ట్రంలో మన సౌలభ్యం కోసం వెలిసిన ఆలయమే విశాఖపట్నంలో టౌన్ కొత్త రోడ్డు సమీపాన ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు రథయాత్ర జరుగుతుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి పూర్ణ మార్కెట్ మీదుగా జగన్నాథ స్వామి, సుభద్రాదేవిని అలాగే బలరాముణ్ణి రథం మీద ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఈ ఊరేగింపుని మొదటి నుంచి ఆఖరి వరకు తిలకించి స్వామి కృప పొందుతారని ఆశిస్తున్నాను. మీకు ఇలా కనిపిస్తున్నాయి 2 రథాలున్నాయి. ఇవి వేరే గుడి నుంచి వచ్చినవండి. ఈ పెద్ద రథంతో పాటు ఊరేగింపుగా వెళ్తాయి. చిన్న రథం మీద సుభద్రా బలరామ సమేత జగన్నాథ స్వామి వారు ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఇదిగో మీకోసమైతే ఒకసారి దగ్గరగా దర్శనం చేసుకుంటారని చూపిస్తున్నాను. చూడండి, దర్శనం చేసుకోండి. ఈ రథాన్ని చూసారా ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. బంతి పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పువ్వులతోనే చూడడానికైతే చాలా నిండుగా ఉన్నది కదా ఇది. ఈ గుడి పక్కన షెడ్లా కనిపిస్తుందా చూసారా? ఆ రథం వెనకతలు ఉన్నదే, అందులోంచి ఈరోజే రథాన్ని బయటకు తీస్తారు. తీసి ఉదయం నుంచి డెకరేషన్ చేస్తారండి ఈ రథానికి. చూసారు ఎంత చక్కగా అలంకరించారో రథాన్ని అయితే. నీకు చెప్పానా గుడి పక్కన షెడ్ అని, అదిగో అదేనండి కనిపిస్తుందా షెడ్లాగా వైట్గా పెయింట్ వేసింది అదే. అందులో అయితే ఈ 10 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు ఈ రథాన్ని అయితే అందులోనే ఉంచుతారు. రథం బయలుదేరడానికి అయితే సిద్ధంగానే ఉంది. రథం ముందు చూసారా పిల్లలు కోలాటం ఎంత చక్కగా వేస్తున్నారో. ఓ పక్క కోలాటం ఆడుతున్నారు, ఇంకొక పక్క పాటలు కూడా పాడుతున్నారు. ఈ 2 గొడుగులు ముందుకు పట్టుకొని నడుస్తున్నారు కదా, అవి స్వామివారి కోసమే. అవి ఎందుకో అన్నది మనకు ఇంకొంత సమయంలోనే తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఇలా కనిపిస్తున్నాయా 3 రంగుల ఫ్లాగ్స్, బ్లూ, గ్రీన్, ఎల్లో. అవేంటంటే సేవా సంఘాల వాళ్ళు ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళు కూడాని. ఇలా చూసారా రథం ముందు ఎంత జనాలు ఉన్నారో. వీళ్ళంతా మధ్యాహ్నం నుండే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు రథం వెనకాతలే వెళ్ళడానికండి. అదిగో అలా కనిపిస్తుందా రథం? ఆ రథం చూసారా ఎంత కన్నులకి విందుగా కనిపిస్తుందో. అదిగోండి రథాన్ని పట్టుకొని లాగుతున్నారు జనాలు. కాకపోతే తోపులాట లేకుండా పక్కనే పోలీసు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగానే చేశారండి. వీళ్ళ బందోబస్తు ఈ టైంలో లేదనుకోండి, చాలా తోపులాట అయితే బాగా ఎక్కువ జరుగుతుంది ఈ టైంలోని. ఎందుకంటే స్వామివారి రథాన్ని పట్టుకోవడానికి ఎవరైనా చాలా ముందుకు వస్తారు కదా, అమ్మో నేను పట్టుకోవాలంటే నేను పట్టుకోవాలనేసి. సో అలా తోపులాట జరగకుండా పోలీసు వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి. ఇగో కనిపిస్తున్నాయి కదా కర్రలు, అవేంటంటే కరెంటు వైర్లు అవన్నీ పైకి లాగడానికి మాట వాడతారు అవి. పెద్ద రథం ముందు అంత జనాలు అయితే చూసాం కదా, వెనకాతలు కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న రథాలు మీకు ముందు చెప్పానే 2 రథాలు చిన్నవనేసి, వాటిని కూడా తాడుతో పట్టుకొని లాగుతారన్నమాట. ఇవి కూడా దేవుడి యొక్క రథాలే కాబట్టి జనాలు కూడా దీనికి తోపులాట జరగకుండా జాగ్రత్తగా పట్టుకొని తాళ్ళు పట్టుకొని రావడానికి పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగానే చేశారు. ఇలా చూడండి తోపులాట లేకుండా స్వామివారి రథాన్ని అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇది ఒక చిన్న రథం, దీని వెనకాతల ఇంకొక రథం కూడా ఉన్నది. అదిగోండి అది ఇంకొక రథం అన్నమాట. ఇది చిన్న రథం ఇలా కనిపిస్తుందా, ఇది 3వ రథం. ఇది లాస్ట్ రథం అండి. దీనికి తాళ్ళు ఏమి లేవు, మామూలుగా రథాన్ని అయితే తోసుకుంటూ వెళ్ళిపోతున్నారండి.
ఇలా కనిపిస్తున్న ఏరియా అంతా పూర్ణ మార్కెట్ ఏరియా. ఇప్పుడైతే దేవుడు ఊరేగింపు ఈ మార్కెట్ వరకు చేరుకుంది. పూర్ణ మార్కెట్ అసలు పేరు ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అండి. ఇది పూర్ణ మార్కెట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పూర్ణ థియేటర్ ఉండడం వల్ల సో అలాగా వాడుకలోకి పూర్ణ మార్కెట్ అని వాడుకలోకి వచ్చింది ప్రజలకి. ఈ ఊరేగింపులో అయితే 2 కోలాటం గ్రూపులు పార్టిసిపేట్ చేశారు. స్టార్టింగ్లో చేశారా అది చిన్నపిల్లల గ్రూపు, ఇప్పుడైతే పెద్ద పిల్లలు చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు అవి చూసారా, చూడడానికి చాలా కనుల విందుగా ఉన్నది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూడండి అక్కడ ఆగిపోయి వీళ్ళు చేస్తున్న కోలాటం అయితే చాలా చక్కగా తిలకిస్తున్నారు. దేవుడు ఊరేగింపులు అయితే చాలామంది గ్రూపులే వచ్చాయండి సేవా సంఘాల నుంచి. అంటే కొంతమంది ఇలా కోలాటాలు చేస్తున్నారన్నమాట, కొంతమంది దేవుడు పాటలు పాడుతున్నారు, కొంతమంది భజనలు చేసుకుంటూ అలా దేవుడు రథాన్ని అయితే ఊరేగింపులకైతే తీసుకొని వెళ్తున్నారండి. జగన్నాథ స్వామివారి ఊరేగింపుకైతే చాలామంది జనాలు వచ్చారండి. ప్రతి సంవత్సరం ఇలాగే జనాలు వస్తూ ఉంటారు. ఇంకొంత సమయంలోనే దేవుడు ఊరేగింపు చౌటరీ దగ్గరికి చేరుకుంటుంది. క్లైమేట్ చూసారా, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా చౌటరీకి వెళ్ళిపోయేటప్పటికి చీకటి పడిపోతుందేమో మరి చూడాలి. ఇలా చూస్తే ఇక్కడ కూడా చిన్నపిల్లలు కోలాటం చేస్తున్నారు. ఇలా దారి పొడుగున పిల్లలు పెద్దలు కోలాటాలు పాటలు పాడుకుంటూ ఈ ఊరేగింపుని చక్కగా జరిగేలా చేస్తున్నారు. ఇలా చూడండి, మన జగన్నాథ స్వామివారి రథం అయితే టర్నర్ చౌటరీ దగ్గరికి చేరుకుంది. మనకు అనుకున్నట్టుగానే చీకటి అయితే అయిపోయింది. ఇది ఇలా కనిపిస్తుందా, ఇదే విశాఖ సెంటర్లో, దాని ఆపోజిటే టర్నర్ చౌటరీ అండి. విశాఖ సెంటర్ ఆపోజిట్ అని చెప్పానా. ఇప్పుడు చూడండి మీకు దగ్గరగా చేసి చూపిస్తాను రూట్ అయితే అనేది. ఇదిగో మనకి ఎదురుగా ఆర్చ్లా కనిపిస్తుందా, బ్యానర్స్ అవి వేసి ఉంచారు ఎంట్రన్స్ అనేసి. ఇదే టర్నర్ చౌటరీ అండి. ఇప్పుడు ఈ లోపల నుంచి దేవుళ్ళని అయితే ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు లోపలికి. ఇప్పుడైతే ఈ చౌటరీ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే పూర్తిగా పోలీస్ బందోబస్తులో ఉందన్నమాట ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వామివారిని చౌటరీ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు లోపలికి ఎంట్రన్స్ అండి మిగిలిన వాళ్ళందరికీ. ఊరేగింపులో వచ్చిన 3 రథాలని ఒకదాని పక్కనే ఒకటి ఇలా సెట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు జగన్నాథ స్వామివారికి హారతి ఇచ్చి అర్చకులు స్వామివారి విగ్రహాలని ఊరేగింపుగా చౌటరీలోకి తీసుకుని వెళ్తారండి. ఇలా చూస్తే హారతి ఇవ్వడం మీకు కనిపిస్తుంది కదా, అదిగోండి దగ్గర నుంచి హారతిని అయితే ఇస్తున్నారు స్వామివారికి. చూడండి, ఇప్పుడు అర్చకులు ఒక్కసారిగా స్వామివారి విగ్రహాలని తీసుకువెళ్తున్నప్పుడు జైగంటలు కొడుతూ మేళతాళాలతో జై జగన్నాథ అనుకుంటూ విగ్రహాలని లోపలికి తీసుకువెళ్తున్నారండి. పూరి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ ఈ అద్భుత ఊరేగింపు చూస్తున్న వారందరికీ అదృష్టం ఉందనే చెప్పాలి. ముందుగా బలరామస్వామి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు. అదిగోండి గొడుగు పట్టి ఊరేగింపులోని జై జగన్నాథ అనుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. విగ్రహం వెనకాలే సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా గొడుగు పట్టి మేళతాళాలతో ఊరేగింపులో తీసుకొని వెళ్తున్నారు. జగద్రక్షకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రతిరూపమైన శ్రీ జగన్నాథ స్వామి వారిని మేళతాళాలతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగిస్తూ తీసుకుని వెళ్తున్నారు. చూసి మీరు తరించండి. ఇప్పుడు మీరు చూసిన దారి నుంచి లోపలికి రాగానే ఈ హాల్ అయితే కనిపిస్తుంది. ఇందులోనే స్వామివారి విగ్రహాలను 10 రోజులు ఉంచుతారు. పూరిలో ఉన్నట్టుగానే ఇక్కడ స్వామివారు మనకి కనిపిస్తారు. పూరి వెళ్ళలేని వాళ్ళందరికీ ఇదొక మహాభాగ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళందరికీ స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ జన్మ ధన్యమైనట్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అంత దూరం వెళ్ళలేరు కదా, సో నాకైతే అలా అనిపించింది. విగ్రహాలను లోపలికి తీసుకొచ్చిన తర్వాత హారతినిస్తున్నారు. ఈ చౌటరీలోనే జగన్నాథ స్వామి వారిని 9 రోజులు ఉంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అలంకరిస్తారు.
ఈ వీడియోని అందరూ చూసేలాగా వీలైనంత ఎక్కువ మంది షేర్ చేసి స్వామివారి దర్శనం అందరికీ జరిగేలా చేస్తారని కోరుకుంటున్నాను. జై జగన్నాథ.